నమస్కారం. ఓకే, నమస్కారం. రాజధాని రైతులకి, రైతు కూలీలకి ఈ కూటమి ఆగడాలు దొంగ కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు. ఈరోజు నా ఆశయాన్ని సంపాలని చెప్పి నేను రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయమంటే 26వ తారీఖు డిసెంబరు రంగా గారు చచ్చిపోయిన రోజు నిన్ను చంపుతామని దాడి చేసి ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెట్టి నాకు కానీ నా కుటుంబం కానీ ఏమైనా జరిగితే నారా చంద్రబాబు నాయుడు సీఎం ఏం జరిగిద్దో నీకు తెలియదు. తర్వాత ఎవరెవరిని పంపించి ఏం చేపిస్తున్నావో ఆనాడు నాకైతే పూర్తిగా గుర్తులేదు, కానీ కోడ శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఈ విధంగా విజయవాడ ఏదో దౌర్జన్యం రంగా గారి మీద వేసిందని చెప్పి ఇదే రోజు నన్ను చంపుతా అని చెప్పి ఎదిరించి కొంతమంది దుండగలను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆయన ఏమని చేయొచ్చు, ఆయన ఆసియా చచ్చిపోవాలా. ఒక రంగా గారిని చంపితే లక్షలాది మంది రంగా గారులు పుట్టారు. ఈ జేకేఆర్ ఈ రైతుల కోసం చేస్తున్న పోరాటం అంటే నువ్వు లక్షల ఎకరాలు ఊరక తీసుకోవాలనుకుంటే నేను డబ్బులు అడిగే కొంచెం న్యాయం చేసి తీసుకోమన్నా. అది ఒక్కటే నేను చేసిన తప్పు. ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయం ఏదైనా నాకు నా కుటుంబానికి జరిగితే నువ్వు నీ కుటుంబం ఈ రాష్ట్రంలో లేకుండా తరిమే రోజు దగ్గరలోకి ఉంది. అమాయక ఎన్టీఆర్ ప్రజలు, అమాయక ఎన్టీఆర్ కుటుంబంలాగా ఎప్పుడు అందరూ అలాగే ఉంటారని అనుకోవద్దు. ఎందుకంటే నేనైతే వాస్తవంగా దైవ సాక్షిగా నేను ఎవరికైనా మంచి చేయాలి అనుకుంటా. మీరు మళ్ళీ గెలుస్తారు, మంచి చేయండి అని చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా. మీరు ఇదే వరవడి కొనసాగిస్తే మీ దౌర్జన్యాలు, మీ రెడ్ బుక్లో నీ కొడుకు నీ పేరు రాసుకున్నాడంటే ఒకసారి చెక్ చేసుకో. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేను చెప్తున్నా, నీ కొడుకు లోకేష్ గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నీ పేరు రెడ్ బుక్లో రాశారంటే ఒకసారి చెక్ చేసుకోండి. అమాయక ప్రజల మీద దౌర్జన్యాలు చేయటం కాదు, మీ అఖండాలు కాదు, ఆగడాలు కాదు. మీరు చేసే రాజకీయం ఏంటో అందరికీ తెలుసు. ఇలాగే కొనసాగితే తెలంగాణ నుంచి అమరావతికి ఎలా వచ్చారో అమరావతి నుంచి కుప్పంకే పరిమితం అయిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా. మీరు 1,00,000 ఎకరాలు తీసుకోండి, గిన్నీస్ బుక్ ఎక్కండి. మీరు చాలా తెలివైన వారు, ఆ తెలివిని ఉపయోగించుకొని మీ టైంలో లాన్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి నేను ఎంతో క్లియర్ కట్గా చెప్పా. మీరు పదే కూడా ఆ దౌర్జన్యాలు మర్చిపోవటం మరి మీరు చేస్తున్నారో మీ వెనకమాల ఉన్న వాళ్ళు చేపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నా మీద దాడి చేస్తున్నారు నీ పేరు చెప్పుకొని. నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు చేపిస్తున్నారని చెప్పి తిరుపతికి చెందిన ఆయన మన హేరం గ్రూప్ హరిబాబు గారు హైదరాబాదు కాడి నుంచి కూడా ఎంచర్ల కాడి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పెడితే నేను మా దళిత నాయకుడు సోదరి గారు అన్న ఇట్లా నాకు మీద దాడి జరుగుతుంది కొంచెం మాట్లాడమంటే క్యాబినెట్లో చెప్పాడు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఆయన టీడీ జనార్దన్ గారికి అప్పచెప్పాడు. ఆయన కోసం మేము హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళాం, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళాము, అనేక సార్లకి వెళ్ళి ఏమండి మమ్మల్ని కాస్త కాపాడండి, మా ఇబ్బందులు ఉన్నాయి, నేను ప్రజల కోసం పార్టీ పెట్టా, నేను మీకు కూడా మళ్ళీ గెలవాలని చెప్పి సలహా ఇస్తున్నా. ఆ విధంగా అనేక మార్లు కూడా నేను మీ మంచి కోరే చెప్పాను, కానీ మంచి చెప్తే మళ్ళీ గెలుతా అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పా. కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ప్రాణం సైతం తెగించే మాట్లాడతాను తప్పితే భయపడతాం మాత్రం ఉండదు. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలు అయింది. వాస్తవంగా చూస్తున్నారు మీరు రాజధాని అని చెప్పి యూనివర్సిటీ కాడని అట్టని ఇట్టని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా రైతుల్ని పాపం వాళ్ళు అమాయకులు అయ్యి మీరేదో చేస్తాను ఎదురు చూస్తున్నారు, మీరు ఏం చేయటంలా. కాబట్టి నేనేంటంటే ఎకరానికి 1 కోటి రూపాయలు తీసుకున్నాయా వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా ఆరోగ్య పరిస్థితులు కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు
ఊళ్ళో ఏంటంటే ఒక 10 మందే పెద్ద రైతులు ఉంటారు. ఎక్కడన్నా కానీ ఏ ఊర్లో అయినా కూడా 90% చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళు మీకు కూలింగ్ ఇస్తే వాళ్ళకి జరుగుబాటు లేని పరిస్థితి అవుతుందని చెప్పి నేను ఒకటికి 100 సార్లు ఆలోచించి ఎకరానికి ఒక ₹1 గవర్నమెంట్ డైరెక్షన్ 4 రెట్టింపులు వచ్చి తీసుకోండి, మీకు వచ్చిన లాస్ ఏం లేదు. ఒకటి 2 బ్యాంకీలు లోన్ ద్వారాగా ఎంతో ఒక 20-30 కోట్లు ఇచ్చి తీసుకుంటే ఒక 50 లక్షల కోట్ల ఆస్తి వచ్చిందండి ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మన రాష్ట్ర ప్రజలే. మన రాష్ట్ర ప్రజలు డెవలప్ అవుతారు. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ రేట్లు వస్తే ఈడ 5 కోట్లు 10 కోట్లు అయితే అటు కనీసం ₹1 అయినా అయింది కదా, లాసే లేదు కదా. నేను ఇన్ని రకాలుగా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఇంతగా ఆలోచిస్తుంటే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా మీ యొక్క స్వార్థం, ఎందుకంటే వీళ్ళ ఎందుకు ఇవ్వాలి, వీళ్ళని ఎందుకు డెవలప్ కానియాలి, అణిచివేయాలి అనే రేట్లు రానియకుండా పూలింగ్ నెపంతో ఆపేసి ఆయన వచ్చాం 3 రాజధానులు అన్నాడు. ఆయన ఒక్కసారే 3 రాజధానులు చంపాడు. నువ్వు గంటకి చంపుతున్నావు, పూటకి చంపుతున్నావు ఈ రైతుని, ఈ రైతాంగాన్ని, ప్రజల్ని. అందుకని నేను చేస్తే నా మీద ఇన్ని రకాల దాడులు, అనేక మార్లు ఇబ్బందులు. మేము ఏం పాపం చేసామా అంటే మేము బీసీలుగా పడతాం, ఎస్సీలుగా పడతాం. అయ్యా మేము చేసిన పాపం సీఎం గారు, మీరు ఒక్కసారి బీసీల్లో ఒక దత్తత పోయి 1 సంవత్సరం 6 నెలలు బతకండి, ఎలా ఉంటుందో బీసీల బతుకులు మీకు అర్థమైద్ది, ఇవి దళితుల బతుకులు అర్థమైద్ది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 80% ఉండి కూడా మీకు ఓట్లు వేసి మేము కనీసం మాకు వరవల కాడ తగువులు, గట్లు కాడ తగువులు, పారిగోళ్ల కాడ తగువులు, లేకపోతే డ్రైనేజీల దగ్గర తగువులు, ఎక్కడికి వెళ్ళినా చివరికి మళ్ళీ మీరు చెప్పింది శాసనం. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నా కూడా అంటే మాకు ఐక్యత లేదనే కదా మీ విధంగా చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని దాడులు చేస్తున్నారు. ఎన్ని రకాలండి. నేను ఒక ఎంచర్ వేసుకుంటే ఒక ఎల్పీ నెంబర్ అండి, ఒక బీసీ నా కొడుకును కాబట్టి నేను 2 రాష్ట్రాల్లో ఒక ఎల్పీ నెంబర్ ఇలా పోయారా మీరు? రెడ్లు పరిపాలన చేయని, రావులు పరిపాలన చేయని, లేకపోతే చౌదరిపై కమ్మర్స్ పరిపాలన చేయని, ఆఫ్టర్ ఒక ఎల్పీ నెంబర్ ఇలా పోయారండి. దానిలో ఒక అతను ఒక ప్లాట్ కొన్నాడు, ఏదో రిటైర్డ్ ఎంప్లాయ్ అంట చెప్తాడు. వాస్తవంగా అయితే నా దగ్గర మార్కెటింగ్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాడు. మా మేడం గారు ఏమన్నారంటే అతను వాచ్మ్యాన్కి వస్తే, వాచ్మ్యాన్ కాదు ఎంతైనా కమ్మారు, మనం ఫస్ట్ నుంచి కూడా గౌరవిస్తున్నాం కాబట్టి అతనికి ఒక ఏజెంట్ హెడ్ అని చెప్పి అంటే మేము ఏజెంట్ హెడ్ అని చెప్పి ఇచ్చాం. ఈ ఫోటో కూడా చూపిస్తా కావాలంటే. అతను అడ్డం పెట్టుకొని ఆయన్ని మీరు దాడులు చేపిస్తున్నారు. ఆయన నాకు ఆ రోజు చెప్పాడు, నీ డబ్బులు సమస్య కాదు, నువ్వు పార్టీ మానుకో, నువ్వు పార్టీ మానుకునేంత వరకు నీ మీద నేను దాడి చేపిస్తానే ఉంటాను అన్నాడు. వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని ఇద్దరిని తీసుకొచ్చి డబ్బులు ఒప్పించుకున్నారు. ఆ లెక్క కథ అయిపోయింది. ఇతన్ని అడ్డం పెట్టి మా విలేజీలో, నిడముక్కల విలేజీలో ఒక 10 మంది ఉన్నారంట, పేర్లు, వాళ్ళు మాట్లాడుకున్న వీడియోలు, వాళ్ళు నన్ను ఏమేమి చేయాలనుకున్నారో, నన్ను చంపాలనుకున్నారో, చంపేయాలనుకున్నారో, రౌడీలను పెట్టి ఎక్కడెక్కడ రౌడీలను పురాయించారో మొత్తం వీడియోలు ఉన్నాయి నా దగ్గర. మొత్తం నేను రాసి పెట్టా మీకు. మొత్తం ఏ రోజో ప్రెస్కి రిలీజ్ చేస్తే ఎక్కడ పంపించాలో అక్కడ పంపించి ఆల్రెడీ. ఈ విధంగా ఏపీ గుంటూరు నిడమొక్కల దగ్గర నుంచి తెలంగాణ హైదరాబాద్ మహేశ్వరం వెంచర్ కాడి నుంచి ఐతనర్ ఆఫీస్ దాకా ఎంతమంది గుండాయిజం చేశారో, ఎంతమంది దౌర్జన్యం చేశారో, కనీసం 40-50 సార్లు కేసులు పెట్టినా కూడా అది ఏం నిలబడదు. ఎందుకంటే వాస్తవాలు కదా ఇవన్నీ, వాళ్ళు చేస్తుంది అబద్ధాలు. నేను పార్టీ పెట్టా కాబట్టి ఈ పార్టీ మేనిఫెస్టో చూస్తేనే సగం చస్తున్నారంట. నాకైతే తెలియదు, వాళ్ళు అనుకుంటున్నారు నాయకులు ఈ పార్టీ అట్లాగే గతంలో 3 రాజధానులు అని జగన్ గారు అన్నప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు రిలే నర్సింగ్ విషయం ఆయన ఆ రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి 1 గంట మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే అయిపోయింది. అట్లాగే ఇప్పుడు కొన్ని ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఒక్కోసారి రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. అలాంటి ఏంటంటే ఇలా ఉదాహరణ మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మెడికల్ కాలేజీలు అనేది విద్య ప్రైవేట్ పరం అయితే అది సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండదు. కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టి రావాలి. ఏం చేయలేరు పాపం ఈ పేద ప్రజలు, బడుగు బలగైన వర్గాలు అందరూ కూడా. కానీ వద్దు అలాగే ఉంచండి గవర్నమెంట్ తరఫున అన్నారు. ఉంచడానికి ఏమండి, ఏదో పీ అంటాడు, 3 పీలు పద్ధతి అంట. ఎందుకండి అది వెనక్కి తీసుకోవచ్చు కదా నిర్ణయం. రాంగ్ నిర్ణయం పడినప్పుడు వెనక్కి తీసుకోవాలి. అలాగే జగన్ గారు తీసుకోవాలి. మరి 151 సీట్లు 11 సీట్లు వచ్చింది.
ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏమిటి. అలాగే మరి ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఈ మెడికల్ కాలేజీ తీసుకునే విధానం ప్రజల్లో కూడా వ్యతిరేకం వచ్చేసింది. ఇది అసలు కరెక్ట్ కాదు అన్నప్పుడు 100కి 99% కూడా ఇది వద్దు అన్నప్పుడు ఆలోచించాలి కదా. అంత మూర్ఖత్వం ఎందుకు వెళ్తూ ఉంటారు మూర్ఖంగా, ఎందుకు ఆలోచించడం మామూలుగా పాజిటివ్గా. నేను అదే ఆలోచిస్తున్నాను. అంటే మళ్ళీ మీరు ఓడిపోయినా సిద్ధమే, కానీ నేను సీఎంను కాబట్టి నేను అనుకున్నదే నెగ్గాలి, అదే నా మొండి పట్టుదల. ఇప్పుడు మేమేమన్నాము, ఏమంటే రాజధానిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇంత ఇమ్మన్నాం. లేదు ఇంత కాదు ఇంత ఇస్తానని చెప్పి వచ్చి మాట్లాడాలి కదా. 180 రోజులు కనీసం అవుతుంటే వచ్చి మరి ఒక నాయకుడు అనేవాడు పలకరియాలి కదా. ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే కానీ శ్రవణ్ కుమార్ గారు కానీ, మరి అలాగే ఈ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కానీ, కేంద్ర మినిస్టర్లు ఉన్నారు, రాష్ట్ర మినిస్టర్లు ఉన్నారు, అనేక మంది చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ఏదో వాళ్ళే చేసుకొని మాకేంది అనుకుంటున్నారు తప్పితే, అంటే వాసన చెప్తున్నారు చిన్న కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే చులకన. ఆ చులకన భావం తప్పితే రెండోది కనపడుతుంది. అందుకని న్యాయం గెలిచిద్ది. ఏదో ఒక రోజు మనం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దఫల వారికి సీఎం పదవి చేసుకుంటాం. ప్రతి కుటుంబం 10 కోట్లు ఆస్తి చేద్దాం. కానీ ఈలోపు వీళ్ళు ఎవరైనా మంచి చేసుకుంటే, నేను అన్నానని కాదు, జగన్ గారే మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆయన నెక్స్ట్ సీఎం అవుతాడు. లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వచ్చి మన దగ్గరికి వాళ్ళ సమస్య చెప్తే ఆయన అవ్వచ్చు. ఎవరైనా ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు కష్టం చూసి వస్తారు, వాళ్ళు అవుతారు. లేదంటే ఓడిపోతారు, మనం చేయగలిగేది. అందుకని అందరికీ న్యాయం, ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటా సెలవు.